With reference to the National Sports Governance Act 2025, consider the following statements. The Act applies to all sports bodies operating within the territory of India. The Act covers sports bodies that receive public funding or represent India internationally. The Act mandates democratic elections in National Sports Federation. It is asking about National Sports Governance Act. ఆ యాక్ట్లో ఏమేమి అడిగారు. ఒకసారి పాజ్ చేసి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ యాక్ట్ కూడా మీన్స్ బిల్ పాస్ అయింది. సో ద ఆన్సర్ ఈస్ బి 2 and 3. యాక్ట్ అప్లైస్ టు ఆల్ స్పోర్ట్స్ బాడీస్ ఆపరేటింగ్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా కాదు, ఓన్లీ దట్ రిసీవ్ పబ్లిక్ ఫండింగ్, ఇంకా నేషనల్ ఇంపార్టెన్స్, ఇంటర్నేషనల్లో రిప్రజెంట్ చేసినవి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మెయిన్గా ఇట్ అప్లైస్ టు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఐఓఏ, క్లియర్, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ బాడీస్ రిసీవింగ్ గవర్నమెంట్ ఫండింగ్ కూడా, ఇంకా స్పోర్ట్స్ బాడీస్ రిసీవింగ్ గవర్నమెంట్ ఫండింగ్. నెక్స్ట్ ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. 1 2 3 4 ఎక్స్క్యూజ్ మీ, రిప్రజెంటింగ్ at international events. Sports bodies that represent at international events. అంటే ఇంటర్నేషనల్ ఈవెంట్స్, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, ఇంకా గవర్నమెంట్ ఫండింగ్ రిసీవ్ చేసే స్పోర్ట్స్ బాడీస్. ఈ 4 యూ హ్యావ్ టు రిమెంబర్ అప్లైస్ టు దీస్ 4, నాట్ ఆల్, అప్లైస్ టు దీస్ 4. యాక్చువల్గా స్పోర్ట్స్ అనేది ఇట్ కమ్స్ అండర్ all sports, only NSCs, IOA funded and international representative bodies. Actually, sports అనేది comes under state list under 7th schedule. Under 7th schedule, sports comes under state list అన్నమాట. కాకపోతే ఇక్కడ ఎందుకు సెంటర్ యాక్ట్ చేసిందంటే గవర్నెన్స్, బికాస్ రెసిడ్యువరీ పవర్స్, సెంటర్ కి రెసిడ్యువరీ పవర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు A3 లిస్ట్ లో అయితే ఎక్స్ప్లిసిట్ గా ఏదైతే లేదో ఆ లిస్ట్ పైన, ఆ టాపిక్ పైన, ఆ దాని మీద సెంటర్ హ్యాస్ పవర్ టు రెగ్యులేట్ అన్నమాట. రెసిడ్యువరీ పవర్స్ ఏ సబ్జెక్ట్ అయితే ఎక్స్ప్లిసిట్ గా అంటే ఓపెన్ గా లేదో 3 లిస్ట్ లో, అప్పుడు ఆ సబ్జెక్ట్ మీద మనకి పార్లమెంట్ ఆర్ సెంటర్ క్యాన్ ఎనాక్ట్, క్యాన్ లెజిస్లేట్ దాని మీద. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బేస్డ్ ఆన్ ఫండింగ్ ఆస్పెక్ట్ వచ్చిందా, ఇంటర్నేషనల్ రిప్రజెంటేషన్, నేషనల్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఫండింగ్, ఇంటర్నేషనల్ రిప్రజెంటేషన్, ఈ 3 ఆస్పెక్ట్స్ మీద బేస్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఈ యాక్ట్ పాస్ చేసినామని చెప్పేసి సెంటర్ చెప్పినాం. సో సెంటర్ పాస్ చేసింది కదా అని చెప్పి స్పోర్ట్స్ స్టేట్ లిస్ట్ లో అని చెప్పేసి ఒక్కొక్కసారి మనకు కన్ఫ్యూజ్ అయ్యే స్టేట్మెంట్స్ అడగచ్చు. సో స్పోర్ట్స్ స్టేట్ లిస్ట్, కాకపోతే సెంటర్ దగ్గర రెసిడ్యువరీ పవర్స్ ఉంటాయి కాబట్టి ఎక్స్ప్లిసిట్ గా లేని సబ్జెక్ట్స్ మీద ఇట్ క్యాన్ లెజిస్లేట్, పార్లమెంట్ క్యాన్ పాస్ ఏ బిల్, ఇంట్రడ్యూస్ ఏ బిల్. అప్పుడు ఫండింగ్ మీద మెయిన్ గా ఇంటర్నేషనల్ రిప్రజెంటేషన్, ఇప్పుడు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ ఉంటాయి, అందులో అన్ని స్టేట్స్ ఉంటాయి, అన్ని స్టేట్స్ కలిపి ఉంటాయి. అప్పుడు ఓన్లీ ఒక్క స్టేట్ సబ్జెక్ట్, ఒక్క స్టేట్ దాని మీద లా పాస్ చేయలేదు కదా, ఒక్క స్టేట్ కి దగ్గర ఇట్స్ ఇంపాసిబుల్, ఒక స్టేట్ లో కొన్ని రూల్స్, ఒక స్టేట్ లో. సో నేషనల్ స్టేట్ ఫెడరేషన్స్ మీద, ఒలింపిక్ అసోసియేషన్స్ మీద, లేకపోతే గవర్నమెంట్ ఫండింగ్స్, ఇట్లాంటి బాడీస్ మీద ఈ స్టేట్ గవర్నెన్స్ యాక్ట్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఇట్ విల్ కవర్ దీస్ 4 బాడీస్. ఓకే, ఫండింగ్ ఇంకా ఇంటర్నేషనల్ రిప్రజెంటేషన్ ఉన్న వాటి బేస్డ్ ఆన్ దీస్ గ్రౌండ్ సెంటర్ హ్యాస్
ఫాస్ట్ తీసుకుని నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్. స్పోర్ట్స్ డోంట్ కన్ఫ్యూజ్ విత్ ఈ స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్. మనం ఇందాక ప్రమోషన్ ఇంకా రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్, అందులో ప్రమోషన్ ఆఫ్ ఈ స్పోర్ట్స్ మాట్లాడుకున్నాం. ఇక్కడ స్పోర్ట్స్ నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఈ 2 యాక్ట్స్ ఆగస్ట్ లో ప్రెసిడెంట్ గారు అసెంట్ ఇచ్చినారు, అంటే ఇది బిల్ కాస్త యాక్ట్ అయింది. నా ఇక్కడ ఇంకా 1 మోర్ పాయింట్ ఏంటంటే నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్. ఈ ఎలక్షన్స్ లో కానీ ఎందులో అయినా ఏ డిస్ప్యూట్స్ లో అయినా ఒక నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్ ఎస్టాబ్లిష్ చేయాలి. అవన్నీ నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్ చూసుకోవాలి అని చెప్పేసి ఈ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి చెప్పినారు అన్నమాట. క్లియర్? డెమోక్రటిక్ ఎలక్షన్స్ ఉండాలి ఫెడరేషన్ ఎలక్షన్స్ లో అని చెప్పేసి చెప్పినారు.